పసుపు కుంకుమ ఇస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి పసుపు కుంకుమ తీసే పరిస్థితిలో ఉన్నాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న చూశారు వాళ్ళ బాబాయ్, వాళ్ళ ఇంట్లోనే హత్య జరిగింది. నేను అడుగుతున్నా, ఎందుకు ఆ హత్యను దాచిపెట్టారు? ఎందుకు మీరు ఉలిక్కిపడ్డారు? ఎందుకు దీన్ని గుండెపోటుగా చిత్రీకరించారు? మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, ప్రజలేమనుకుంటున్నారు? ఇంటిలో ఉండే దొంగలు అనుకుంటున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత దుర్మార్గం అండి! ఎవరైనా ఒక హత్య జరిగితే సాక్ష్యాలు తారుమారు చేయం, ఆ స్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తాం, పోలీసులకు అప్పచెప్తాం. ముందే 5:30కే మనిషి పోతే 9:15 కూడా టీవీలో ప్రచారం చేశారు గుండెపోటుతో మరణించారని. అక్కడుండే ఎంపీ చెప్తాడు, గుండెపోటు చనిపోయారు, మీరేం బాధపడక్కర్లేదు, ఏం ఆలోచించక్కర్లేదు అని చెప్పి మభ్యపెట్టి ప్రపంచాన్ని నమ్మిస్తారు. చాలా దారుణమైన గాయాలు, మారణాయుధాలు ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. మెదడు కూడా బయట వచ్చింది. ఇంత జరిగితే దాన్ని తప్పుడు సాక్ష్యం కింద పెట్టి ఆధారాలు కూడా చెరిపేయడానికి ఇంట్లో 2 లీటర్లు రక్తం ఉంటే ఆ రక్తాన్ని క్లీన్ చేసి బెడ్షీట్ కూడా మార్చారంటే ఎంత అహంభావం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. బాబాయ్ అంటే లెక్కలేదు. ఆయన హత్య జరిగిందంటే దానికి కూడా ఏ విధంగా కప్పిపుచ్చాలని ఆలోచించారు తప్ప వాస్తవాలు బయట తీసుకొచ్చి ఆ వ్యక్తుల్ని పనిష్ చేయాలనే ఆలోచన లేకపోయిందంటే ఎంత దుర్మార్గం మనం ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఇలాంటి నాయకుడి వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందా? తమ్ముళ్ళు, మీరే ఆలోచించమని కోరుతున్నా. అధికారంలో ఉంటే పరిటాల రవీందర్ని మన పార్టీ ఆఫీసులో అతి దారుణంగా చంపారు. అవునా కాదా? ఆ రోజు అన్ని జిల్లాల్లో మనం మీటింగ్ కూడా పెట్టుకున్నాం. ఈరోజు అపోజిషన్ లో ఉండి మళ్లీ వాళ్ళ బాబాయిని పొట్టన పెట్టుకునే పరిస్థితికి వచ్చారంటే ఏ విధంగా సమర్థిస్తారని అడుగుతున్నా. ఇంకో పక్క కొన్ని వందల మంది కార్యకర్తలు చంపారు. ఈ రోజు నేను ఒకటి ఆలోచించాను, హత్య రాజకీయాలు చేయడానికి వీలు లేదు. రాజకీయంగా పోరాడతాం, ఓటుతో పోరాడతాం. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తారని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. కుట్రలు కుతంత్రాలు చేయడం